హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆలూతో ఒక కొత్త స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఎక్కువ పదార్థాలు అవసరం లేకుండా, అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు వేసుకొని ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పిండిని ఏదైనా గిన్నెలోకి వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఓ 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకున్న పచ్చిమిర్చిని 1 నిమిషం వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆలూని ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. 3 ఆలుగడ్డల్ని మెత్తగా ఉడకబెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెదిపి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు మిశ్రమాన్ని ఉల్లిపాయల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని, అలాగే కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని ఆలు మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా కూడా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. మీకు ధనియా పౌడర్ కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ 3 వేసి అంతా కలుపుకొని ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పిండిలోకి ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ షుగర్ పౌడర్ వేసుకోవటం వల్ల మనకి పైన లేయర్ వచ్చేసి కలర్ఫుల్గా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా రౌండ్గా ఉన్న ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని గరిటెతో ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. పిండిని ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల మనకి పిండి కలపాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు దీన్ని 30 సెకండ్స్ వరకు కుక్ చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత అంచుల వెంబడి ఇలా చిన్నగా ప్రెస్ చేసి రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఓ 30 సెకండ్స్ కుక్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. వీటిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రౌండ్గా స్ప్రెడ్ చేసి కుక్ చేసి తీసుకోవాలి. ఈ లేయర్ అనేది మరీ అంత పలుచగా ఉండకూడదు, అలాగని అంత థిక్గా ఉండకూడదండి. అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండిని మనం ప్రిపేర్ చేసుకున్న లేయర్పై లైట్గా అప్లై చేసుకోవడానికి తయారు చేస్తున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఓ 4-5 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లిక్విడ్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న సీడ్స్లోంచి ఒక సీడ్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్గా ప్రెస్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సీడ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మైదా లిక్విడ్ని లైట్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు అంచును కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మైదా లిక్విడ్ని 2 అంచుల వెంబడి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 అంచుల్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిటినీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఈ ప్యాన్లోకి లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం స్టవ్ని కానీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఇవి సరిగా ఫ్రై అవ్వండి. రెండో వైపుకి తిప్పుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఎప్పుడు సమోసాలే కాకుండా ఓసారి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా డ్రై సమోసా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.